బిల్ సేఫ్ ఇండియా యొక్క ఫైనల్ ఎపిసోడ్కు స్వాగతం. నేను రమేష్ మరియు ఈరోజు ఎపిసోడ్ 5లో మనం రిపోర్టింగ్ సిస్టమ్స్ మరియు సేఫ్టీ ప్రొఫెషనల్స్ కోసం ఇంటర్వ్యూ సిద్ధత గురించి చర్చించబోతున్నాం. నాతో ఉన్నారు సురేష్, సేఫ్టీ కన్సల్టెంట్. సురేష్ గారు, మొదలు పెడదాం. సరైన రిపోర్టింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ధన్యవాదాలు రమేష్. రిపోర్టింగ్ అనేది ఎటువంటి ఘటన అయినా, సామాన్యమే అయినా నియమస్ అయినా తక్షణం సమాచారం ఇచ్చే ప్రక్రియతో ప్రారంభమవుతుంది. అన్ని వివరాలు నమోదు చేయాలి: సమయం, ప్రాంతం, సాక్షులు మరియు ఫోటోలు వంటి తుది సాక్ష్యాలు. BOCW చట్టం కింద తీవ్రమైన సంఘటనలకు అధికారులకు చట్టపరమైన రిపోర్టులు అవసరం. ప్రస్తుతం చాలా సైట్లు EIRS ఎలక్ట్రానిక్ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నాయి. ఇవి సంఘటనలను వర్గీకరిస్తాయి, మూల కారణాలను విశ్లేషిస్తాయి మరియు నిర్వహించే చర్యల డేటాను అందిస్తాయి. సిస్టంలో బ్లేమ్లెస్ సంస్కృతి, బ్లేమ్ ఫ్రీ కల్చర్ ఉండాలి, తద్వారా కార్మికులు భయంలేని పరిస్థితిలో ప్రమాదాలను ముందుగానే రిపోర్ట్ చేయగలరు. ఇది నిరంతర భద్రతా మెరుగుదల కోసం అత్యంత కీలకం. ఇక బతుకు సేఫ్టీ ఆఫీసర్ కావాలనుకునే వారికి ఇంటర్వ్యూ సిద్ధత గురించి చెప్పండి. సాధారణ కానీ బలమైన సిద్ధత ముఖ్యం. హజార్డ్ మరియు రిస్క్ మధ్య తేడాను బాగా తెలుసుకోండి. నిజమైన ఉదాహరణను సిద్ధం ఉంచండి. మీరు ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ను ఎలా నిర్వహించారు లేదా అసురక్షిత నడవడిని ఎలా సరిచేశారు అనే దాని గురించి. ప్రాణపత్రాలు, సర్టిఫికేషన్స్ ఉంచండి. నిబాష్, IUSH లేదా కన్స్ట్రక్షన్ సేఫ్టీ డిప్లొమా వంటి. మీరు దరఖాస్తు చేస్తున్న సంస్థ గురించి పరిశోధించండి. వారి ప్రాజెక్టులతో మీ నైపుణ్యాలు ఎలా సరిపోతాయో చూపించండి. మరియు ముఖ్యంగా కార్మికుల సంక్షేమం పట్ల నిజమైన ఆసక్తి, జెన్యున్ ప్యాషన్ చూపించాలి. ఆచరణాత్మకంగా మరియు ప్రేరణాత్మకంగా ఉంది. ధన్యవాదాలు సురేష్. అలాగే మన వినియోగదారులకు కూడా ధన్యవాదాలు. ఇంతటితో బిల్ సేఫ్ ఇండియా సీజన్ 1 ముగుస్తోంది. మీరు నేర్చుకున్న దాన్ని అమలు చేయండి. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా నిర్మించండి.